అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ ఈరోజు ఖమ్మం విచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఎంపీ స్థానం నుంచి కూడా తను బరిలో ఉండబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. సరే, ఇప్పుడు పూర్తిగా ఎటువంటి కార్యాచరణ అతను ఖమ్మంలో చేపడుతున్నారు అనేది మనం అతని మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, పూర్తిగా ఖమ్మం ఎంపీ స్థానం బరిలో కూడా నేను ఉంటానంటూ ఇప్పుడు మీరు చెప్పారు. సో పూర్తిగా ఖమ్మం ప్రజలతో మీకున్న సంబంధం ఎలా ఉంది? అంటే ఖమ్మం ప్రజల్లో మీ అంతా ఓటింగ్ % ఎంత వచ్చే అవకాశం మీకుంది సార్? ప్రధానంగా అంటే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో నాకున్న అనుబంధం అనేది దాదాపు గత 30 సంవత్సరాల నుంచి నేను విద్యార్థి నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడి నుంచి కూడా ఖమ్మం జిల్లాతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మండలంతో ఉన్న నాయకులు, మండల స్థాయి నాయకులు, అది విద్యార్థి, యువజన, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్స్ అన్ని వర్గాలతో సంబంధాలు ఉన్న నాయకుడిని నేను. ఒకవేళ పార్టీ అధిష్టానం కనుక నాకు నిర్ణయిస్తే అందరు నాయకులు కూడా నాతో పాటు సహకరించేసి పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నేను వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉంటాను. అంటే సార్, ఇప్పటికే ఖమ్మం ఎంపీ స్థానంలో బరిలో ఇప్పటికే పలువురు ప్రధాన నేతలకు చెందినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ తరపు వ్యక్తులు కావచ్చు కూడా ప్రధానంగా ఖమ్మం నుంచి పోటీలో ఉంటారని పెద్ద ఎత్తున ఉదంతాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నేను కూడా ఖమ్మం బరిలో ఉంటానంటూ కూడా చెప్తున్నారు. సో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ ఖమ్మం నుంచి? అంటే ఆసక్తి చూపించిన వాళ్ళందరి యొక్క బయోడేటాలు అధిష్టానం దగ్గరికి ఉన్నాయి. దాంట్లో నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా కానీ మిగతా వాళ్ళందరూ కలిసి కూడా వాళ్ళకి పనిచేయటం అంటూ జరుగుతుంది. ఎవరికైనా రావచ్చు. అంటే నాకు అవకాశాలు బాగానే ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఇంకొకరికి అవకాశాలు ఉంటాయని వాళ్ళు భావించవచ్చు. అందరికీ అవకాశాలు, ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. అధిష్టానం అల్టిమేట్లీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ కోసం మిగతా వాళ్ళందరూ పనిచేయడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కావచ్చు గెలుపు గుర్రాలకి ఎక్కువగా పట్టం కట్టింది. అంటే అలాగే ఎంపీ స్థానాలు కూడా, అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 14 పైబడిన ఎంపీ స్థానాలు గెలవాలనే ప్రధాన లక్ష్యంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అంటే ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా నుంచి మల్లు నందిని కావచ్చు, అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఖమ్మం ఎంపీ బరిలో మేము ఉంటాము, కాంగ్రెస్ టికెట్ మాకే కేటాయిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీని మీద మీరే విధంగా స్పందిస్తున్నారు సార్? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తెలంగాణలో రాష్ట్రంలో వీస్తుంది ఆల్రెడీ. 14 కాకుండా మాకు అంతకంటే కూడా సంఖ్య పెరిగి క్లీన్ స్వీప్ చేసినా కానీ ఆశ్చర్యం లేదు. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లా అనేది అన్నిటికంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ పార్లమెంట్ని గెలిపించేసేసి ఎంపీని పంపించి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనేది ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన ఓటింగ్ కంటే రెట్టింపు చేసుకుని కనీసం 5 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పుడున్న పరిస్థితులను బట్టి కొందరు నాయకులు, బలమైన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని రావటం, వాళ్ళకి సీట్లు ఇవ్వటం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం సీనియారిటీకి ప్రధానంగా ప్రత్యేక అవకాశాలు ఇస్తారని చెప్పేసి నేను భావిస్తాను. అంటే సార్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో నేతలకు సమన్వయం లేదంటూ కూడా కొంత వాదన నడుస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా అంటే అంతర్గత కుమ్ములాట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాయని చెప్పేసి ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఒకవేళ ఖమ్మం స్థానం నుంచి ఎంపీ టికెట్ మీకు కేటాయిస్తే మీరు ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోబోతున్నారు సార్ భవిష్యత్తులో? అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, ఇవి కావచ్చు అనేది అసలు లేనే లేదు. మీరు గత 50 రోజుల్లో నుంచి ప్రభుత్వం యొక్క పనితీరు, మంత్రివర్గం సమిష్టిగా చేస్తున్న కృషి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని ఎత్తిపోయే మా యొక్క మంత్రివర్గ సహచరులు అందరూ, మంత్రివర్గంలో ఉన్న నాయకులందరూ, మంత్రులందరూ కూడా ఎలాగైతే యునైటెడ్గా ఫైట్ చేశారో, వారి యొక్క అవినీతిని ఎలాగైతే ఎక్స్పోజ్ చేశారో, ఖమ్మం జిల్లా నాయకులు, మంత్రి మధ్యలో కూడా చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు లేవనటం అనేది అది ఒప్పుకొని నేను ఖండిస్తూ ఉన్నాను. దాన్ని 100% అందరూ కలిసి పనిచేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావటం.
రైట్, చూశారు కదా, పూర్తిగా ఖమ్మం ఎంపీ బరి నుంచి తను పోటీలో ఉండబోతున్నానంటూ కూడా జట్టి ఆ కుసుమ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు ఇలాంటిది ఏమీ లేదు. భవిష్యత్తులో వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఆ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. పార్టీ అధిష్టానం ఒకవేళ నా మీద నమ్మకం ఉంచి ఖమ్మం బరి నుంచి నాకు టికెట్ కేటాయిస్తే కనుక తప్పకుండా భారీ మెజారిటీతో ఖమ్మం సీటు గెలిచి ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ బహుమతిగా ఇస్తానంటూ కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాంగ్రెస్ యువజన విద్యార్థి విభాగం నుంచి కూడా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పిసిసి స్థాయిలో పనిచేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం నేను కాంగ్రెస్ పార్టీతో నాకున్న అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసుకొని ఖమ్మం బరి నుంచి నాకు ఎంపీ టికెట్ కేటాయిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కుసుమ్ కుమార్. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.